హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈజీగా సింపుల్గా చేసుకునే ఒక బ్రేక్ఫాస్ట్ అయితే చూపిస్తాను. ఈ పులిహోర అండి, నాకైతే చాలా అంటే చాలా ఇష్టం అనమాట. ఒక కడాయి అయితే తీసుకున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఒక గుప్పెడు పల్లీలు, జీలకర్ర, అలాగే ఎండుమిర్చి వేసాను. పచ్చిమిర్చి నా దగ్గర అవైలబిలిటీ లేకపోతే ఎండుమిర్చి వేసాను. కొంచెం కరివేపాకు, కొద్దిగా పసుపు, సాల్ట్ వేసి మంచిగా కలుపుకున్నాను అనమాట. ఇది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత, ఇది మా మమ్మీ తీసుకువచ్చిన మామిడికాయ తురుము అనమాట. ఇది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. మనకి 1 మంత్ 2 మంత్ కూడా ఉంటుందన్నమాట. సో అది ఒక 1 టేబుల్ స్పూన్ వేసి ఇక కొంచెం మగ్గనివ్వాలి. లాస్ట్లో కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేశాను. ఇది మామిడికాయ పులిహోర అండి. నాకు అది చాలా అంటే చాలా ఇష్టం. ముందుగానే వండి పెట్టుకున్న రైస్ అయితే ఉందన్నమాట. సో ఆ రైస్ని ఇందులో వేసేసి ఒక 2-3 మినిట్స్ అయితే మామూలుగా ఫ్రై అయ్యేలాగా చేశాను. ఎందుకంటే ఆల్రెడీ వేడన్నమే కాబట్టి సరిపోతుంది. చద్దన్నం అయితే కొంచెం ఎక్కువసేపు ఉండాలి, ఎందుకంటే వేడవ్వాలిగా. సో టేస్టీ మామిడికాయ పులిహోర అయితే రెడీ అయిపోయింది. మీకు ఎలా ఉంది? మీకు ఏ పులిహోర అంటే ఇష్టం అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.